బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని సెయింట్ మేరీస్ కళాశాలలో నెల్లూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలలో వైజాగ్లో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక కార్యక్రమం జరిగింది. బాక్సింగ్ పోటీల ఎంపికలు 22 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాంతిథిగా నగర వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్, టీడీపీ నేత మహబూబ్ బాషా, కరస్పాండెంట్ సాగర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ మేరకు వారు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి మాట్లా, ఈ పోటీలకు 12 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. విద్యార్థులలో బాక్సింగ్పై నైపుణ్యతను పెంపొందించేందుకు సీనియర్ ప్లేయర్లైన కోచ్ ఫాజిల్, అజయ్ కృషి చేస్తున్నారన్నారు. వారి సహకారంతోనే నెల్లూరులో జరగాల్సిన ఎంపిక పోటీలను బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించామని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు బాక్సింగ్ కోచ్ సూచించే మెలకువలను పాటించి ప్రతిభ చాటాలన్నారు. జిల్లాకి, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కృష్ణారెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాళెం సెయింట్ ఫ్రాన్స్ కాలేజీలో, సెయింట్ మేరీస్ కాలేజీలో ఈరోజు బాక్సింగ్ అసోసియేషన్ అండర్ 17 మరియు 18 బాలబాలికల సెలక్షన్స్ ఇక్కడ జరుపుతున్నాము. ఈ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా 12, 13 తేదీలు విశాఖపట్నం జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నర్సింగ్ మేడం గారు, వైస్ చైర్మన్ ఆఫ్ నెల్లూరు బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీకి, మరియు మహబూబ్ బాషా గారు ముఖ్య అతిథి గారు. అదేవిధంగా ఈ కాలేజీలో మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి బాక్సింగ్ వెన్యూ మరియు ఈ స్థలాలు అన్నీ ఇచ్చి మాకు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి సాగర్ గారు, కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలో మా బాక్సింగ్ అసోసియేషన్లో సీనియర్ ప్లేయర్సు మరియు నేషనల్ ప్లేయర్స్ అయిన పి ఫాజిల్ సీనియర్ ప్లేయరు మరియు ఆర్ అజయ్, వీళ్ళిద్దరూ కూడా సీనియర్ ప్లేయర్స్ అవుతూ నేషనల్ ప్లేయర్లు అయ్యి కూడా విద్యార్థులకి బాక్సింగ్ని బాగా డెవలప్ చేయాలని ఫ్యూచర్లో ఇక్కడ కొన్ని స్కూల్స్లో ఈ బాక్సింగ్ని డెవలప్ చేస్తూ ఈరోజు ఎక్కువగా మేము సెలక్షన్స్ నెల్లూరు ఏసీ స్టేడియంలో జరుపుకుంటాము. కానీ ఈరోజు వాళ్ళిద్దరి యొక్క కోరిక మేరకు అన్ని చోట్ల అవకాశం ఇచ్చి బాక్సింగ్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో బుచ్చిరెడ్డిపాళెంలో కూడా ఈరోజు ఈ కాలేజీలో ఈ సెలక్షన్ జరుపుతున్నాము. ఒక బాలికలు ఒక 20-30 మంది, బాయ్స్ ఒక 20 మంది దాకా వచ్చి పాల్గొన్నారు. వీళ్ళలో బెస్ట్ టీంని తయారు చేసి తీసి విశాఖపట్నంలో జరిగే 12, 13 తేదీలో జరిగే స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలకి పంపించడానికి ఈరోజు సెలక్షన్ జరుపుతున్నాం. దీనికి ఇచ్చేసిన అతిథులకి మరియు తల్లిదండ్రులు కూడా వచ్చారు చాలామంది. మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా గేమ్స్కి తల్లిదండ్రులు రారు, కానీ మా పిల్లల కోసంగా తల్లిదండ్రులు వచ్చారు. అదేవిధంగా అసలు ఈ కార్యక్రమం ముఖ్యంగా జరపడానికి మా వ్యాయామ సోదరులు ఉన్నారు, సిరాజ్ అహ్మద్ గారు మరియు దేవికా మేడం గారు. వాళ్ళిద్దరే అసలు బాక్సింగ్ని నెల్లూరు జిల్లాలో ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు. నాకు తెలిసి 4-5 ఏళ్ల నుంచి ఇప్పుడిప్పుడే దీన్ని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. త్వరలో దీన్ని మంచి నెల్లూరు జిల్లా కూడా బాక్సింగ్ టీములు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలోని. దీన్ని నెరవేర్చేదానికి సహాయశక్తుల మా సీనియర్ ప్లేయర్స్ కానీ, మా పీఈటీలు కానీ, ముఖ్య అతిథుల యొక్క సహాయ సహకారాలతో ఈ బాక్సింగ్ డెవలప్ చేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, మరి ముఖ్య అతిథులకి, మా సీనియర్ ప్లేయర్స్కి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.